వెబ్ కోడ్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనం డేటా టైప్స్ గురించి, అలాగే పైథాన్ ఇన్‌స్టాలేషన్ గురించి, అలాగే లిస్ట్‌లోని యాక్టి ఐటెమ్స్‌ని ఎలా యాక్సెస్ చేస్తారో ఆ డీటెయిల్స్ మొత్తాన్ని మనం చూసాం. ఆ కోడ్‌ని కూడా మనం చెక్ చేసుకున్నాం. అయితే ఈ వీడియోలోనే ఇప్పుడు లిస్ట్‌కి సంబంధించినటువంటి చేంజ్ లిస్ట్ ఐటెమ్స్ ట్రై చేద్దాం. చేంజ్ లిస్ట్ ఐటెమ్స్ అంటే ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుంటాం కదా లిస్ట్‌లో. ఆ వేరియబుల్‌లో డేటాని స్టోర్ చేస్తాం. ఆ డేటా అనేది చేంజ్ చేయాలి బై యూజింగ్ ఆఫ్ అప్డేటింగ్ లేదనుకో చేంజింగ్ అనేసి. అయితే నేను VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ ముందే రాసేసుకున్నాను. అప్డేటింగ్ యూజింగ్ ఇండెక్స్, చేంజింగ్ యూజింగ్ స్లైస్, అప్డేట్ యూజింగ్ లూప్స్, అప్డేట్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంకా ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా మనం అప్డేట్ అండ్ చేంజ్ చేయొచ్చు. అయితే ఎలా అప్డేట్ అండ్ చేంజ్ చేస్తారో ట్రై చేద్దాం, చూద్దాం కూడా. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుని వేరియబుల్‌లో డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి చేంజింగ్ మెథడ్ ఏంటంటే అప్డేట్ యూజింగ్ ఇండెక్స్. ఇండెక్స్ యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వేరియబుల్‌లో డేటాని చేంజ్ చేయాలి. అది ఎలాగో మనకు ఆల్రెడీ తెలుసు. నార్మల్‌గా ఇండెక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో రిప్రజెంట్ చేస్తారు. దాంట్లో ఇండెక్స్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఈ ఈ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఇండెక్స్ అప్లై చేసాం. ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ ఫర్ 300ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాని ఇండెక్స్ వాల్యూ ఏంటి? 0, 1, 2 కాబట్టి 2 ఎంటర్ చేస్తున్నాను. 2 ఎంటర్ చేసిన తర్వాత ఒక పర్టిక్యులర్ ఇంటిజర్ గానీ, నార్మల్ డేటా గానీ ఎంటర్ చేయొచ్చు. నేనైతే అల్లు అర్జున్ అని ఎంటర్ చేస్తున్నాను. ఈ విధంగా చేంజ్ అయింది. దానికి ముందు ఉన్నటువంటి డేటా చూడాలనుకుంటే ఇంట్లో ఆ వేరియబుల్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. దానికి ముందు ఉన్నటువంటి డేటా ఆఫ్టర్ చేంజింగ్ లేదంటే అప్డేటింగ్ డేటా ఈ విధంగా ఇండెక్స్ యూజ్ చేసుకొని మనం డేటాని చేంజ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఏంటి? చేంజింగ్ యూజింగ్ స్లైస్. స్లైస్ యూజ్ చేసుకోవాలంటే ఇండెక్స్ వాల్యూ ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టగానే డేటా మొత్తం ప్రింట్ అవుతుందని మనకు తెలుసు. ఏ స్లాష్ ఏ ఆఫ్ దాన్ని ఇండెక్సింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 నుంచి 400 వరకు ఉన్నటువంటి డేటా ఉంది చూసారా? ఆ డేటా మొత్తాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. దాని ఫస్ట్ 100 యొక్క ఇండెక్సింగ్ వాల్యూ ఏంటి? 0. 400 ఇండెక్సింగ్ వాల్యూ ఏంటి? 0, 1, 2, 3 కాబట్టి 3 ఎంటర్ చేశాను. దానికి డేటా అప్డేట్ చేద్దాం. చూస్తే ఆఫ్టర్ అప్డేట్ అయినటువంటి డేటా అనేది ఈ విధంగా చూపిస్తుంది. యాపిల్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. దాని తర్వాత ఉన్నటువంటి ఇండెక్సింగ్ మొత్తం నార్మల్‌గా ప్రింట్ అవుతుంది. ఈ విధంగా స్లైస్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు. హ్మ్.
తర్వాత అప్డేట్ యూజింగ్ లూప్స్ యూజ్ చేసుకుని ఎలా చేంజ్ చేస్తారు. ఫర్ లూప్ యూజ్ చేసాను. లెంత్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం. అందులో వేరియబుల్ ఎంటర్ చేసాం. దాని యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుంది, 1 2 3 4 5 6 కాబట్టి దాని లెంత్ అనేది 6. దాన్ని చూడొచ్చు. ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూస్ మొత్తం చేంజ్ అయ్యాయి. 100 అనేది 200, 200 అనేది 400, 300 అనేది 600, 400 అనేది 800. ఈ విధంగా మల్టిప్లికేషన్ అయ్యి చేంజ్ అయ్యాయి. సుకుమార్ అనేది స్ట్రింగ్ డేటా టైప్ కాబట్టి దానికి మల్టిప్లై అవుతే 2 టైమ్స్ అంతే స్క్వేర్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా అప్డేట్ చేసాం, చేంజ్ చేసాం. దీన్ని కామెంట్ చేస్తున్నాను. లాస్ట్లో ఉన్నటువంటి డేటా టైప్ ఏంటి, చేంజింగ్ ప్రాసెస్ ఏంటంటే అప్డేట్ యూజింగ్ కండిషనల్ స్టేట్మెంట్. మళ్ళీ నేను ఫర్ లూప్ తీసుకున్నాను. ఏ వేరియబుల్ తీసుకోవచ్చు. కండిషన్ స్టేట్మెంట్ తీసుకున్నాను. కాబట్టి యాడ్ అని పెట్టాను. వేరియబుల్ రన్ చేస్తాను ప్రింట్లో. చూడొచ్చు ఇక్కడ మనం అప్డేట్ చేయకముందు ఉన్నటువంటి డేటా, అప్డేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి డేటాలోకి అమెరికా అనే స్ట్రింగ్ ఫార్మాట్ ఇక్కడ ఫామ్ అయింది. ఈ విధంగా మనం లిస్ట్లో ఉన్నటువంటి డేటానేమో మనం చేంజ్ అండ్ అప్డేట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ టాపిక్స్ కవర్ చేద్దాం. యాడ్ లిస్ట్, రిమూవ్ లిస్ట్, లూప్ లిస్ట్, షార్ట్ లిస్ట్ వాటి గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో అనేది మోర్ ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.